అందరికీ హలో అండి. ఎలా ఉన్నారు? మీనాక్షి సుందరేశ్వరుడి కళ్యాణం తరువాత వారికి ఉగ్రపాండ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టి ఆయన్ని రాజును చేసి ఆది దంపతులు శిలలుగా మదురైని పాలిస్తున్నారు. అక్కడే కొలువై ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఓసారి ఆదిశంకరాచార్య మీనాక్షీదేవి ఆలయంలో అమ్మవారితో పాచికలు ఆడి ఓడిపోయి గెలిచిన కథ ఒకటి ఉందని కూడా అనుకున్నాం కదా. ఈ వారం అది చెప్పుకుని గుడి విశేషాలు చెప్పుకుందాం. ఒకప్పుడు చతుషష్ఠి కళానిలయమైన మీనాక్షీదేవి రాత్రివేళల్లో ప్రాణహింసకు పాల్పడేది. రోజూ రాత్రులు గర్భగుడి నుంచి బయటికి వచ్చి దారిలో వచ్చేవారిని చంపి తినేది. ఎందుకో చివర్లో తెలుసుకుందాం. ప్రజలు భయపడి సూర్యుడు అస్తమించిన తర్వాత వారి ఇళ్ల నుండి బయటికి వచ్చేవారు కాదు. ఆవిణ్ణి శాంతింపచేయడానికి దేశంలో వేద పండితులను ఋత్విక్కులను పిలిచిన పాండ్యరాజు యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపహోమాలు చేయించాడు. కాని ఆ పూజలు చేసిన వారిని కూడా కబళించేసేది అమ్మవారు. చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదు అంటూ నిషేధాజ్ఞలు విధించాడు. ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటికి వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే. అక్కడ క్షేత్రపాలకుడు, అమ్మవారి అర్ధభాగమైన సుందరీశ్వరుడు కూడా అంతా చూస్తుండిపోయాడు. ఏమీ చేయలేకపోయాడు. ఆవిడ్ను అవమానిస్తే తనని తాను అవమానించుకోవడమే అని తగిన సమయం కోసం చూశాడు. కొన్ని రోజులకి శంకర దిగ్విజయ యాత్ర రామేశ్వరంలో మొదలుపెట్టిన ఆదిశంకరాచార్య పాండ్యదేశం మీదుగా కాంచీపురం చేరుకుని ఆపై మధురైలో అడుగుపెట్టాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజు సకల మర్యాదలు చేశాడు. సంతోషం రాజా, ఈరోజు రాత్రి నేను మీనాక్షీదేవి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్నాడు ఆదిశంకరుడు. ఆ మాట విని పాండ్యరాజు వణికిపోయాడు. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో అర్థం కావట్లేదు. చల్లని తల్లి రాత్రివేళ అయితే తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటోంది అని రాజ్యంలో జరుగుతున్నదంతా చెప్పాడు రాజు. అంతా విన్న శంకరుడు, సన్యాసులు భిక్ష స్వీకరించే వరకే ఒకరింట్లో ఉండాలి కాని ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదు, అడ్డు చెప్పకు రాజా అని బయలుదేరాడు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందినా ఆయన్ని ఆపలేకపోయాడు. పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు. యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకోబోయే పాపం తన వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడసాగాడు. శంకరుడు మీనాక్షీదేవి ఆలయం చేరుకున్నాడు. చీకటి పడింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ధ్యానంలో కూర్చున్నాడు. గర్భగుడి నుంచి అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్ని కురిపిస్తున్నట్టుగా ఉంది. సహస్రారంలో ఆసీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో సుధావర్షం కురిపిస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో శంకరుడు ధ్యానంలో ఉన్నాడు. ఉన్నట్టుండి ఆలయంలోని గంటలన్నీ వాటంతటా అవే మోగాయి. గర్భగుడిలో మరకతశిల మూర్తిలో చైతన్యం వచ్చి అమ్మవారు మెల్లగా పీఠం నుండి లేచింది. పాదమంజీరాలు గల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించింది. కర్ణతాటంకాలు ధగధగ మెరుస్తుండగా ఆవిడ ధరించిన ఎర్రని పట్టుచీరకి బంగారు జరీ అంచుల కుచ్చిళ్ళు నేలపై జీరాడుతూ పుడమి తల్లికి స్వాంతన చెబుతున్నట్టుగా కోటి వెన్నెలలు రాసిపోసినట్లున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం దగ్గరకు వచ్చి క్షణకాలం ఆగింది. ఆదిశంకరుడు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య సేవధిని కళ్ళారా చూశాడు. అమ్మ ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువయోగిని చూసింది. ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి? నొదుట విభూతి రేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో బాలశివునిలా ఉన్నాడే అనుకుంటూ మాతృమమతతో ఆ యోగిని క్షణకాలం చూసి అడుగు ముందుకు వేసింది. గర్భగుడి గడప దాటిన వెంటనే ఆ తల్లిపై ఏదో ఛాయారూప తమస్సు ఆవరించుకుంది. ఆవిడలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్త కారుమబ్బు వర్ణంలోకి మారి
భయంకర దంష్ట్రాకరాళ వదనంతో దిక్కులను సైతం మింగేసే భయంకరమైన చూపులతో మహాకాళీ స్వరూపంలో ఆదిశంకరుణ్ణి కబళించాలని అడుగులు ముందుకు వేసింది. ఆవిడ తామస రూపంలో మారినప్పటికీ ఆదిశంకరుడికి ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపించింది. అప్రయత్నంగా ఆయన హృదయంలో స్తోత్రం, కవిత్వం రూపంలో సురగంగలా ఉరకలు వేస్తూ ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠిం స్మితదంత పంక్తి రుచిరాం పీతాంబరాలంకృతాం అని పలికాడు. తామసమూర్తిగా మారిన మీనాక్షిదేవి చెవులకు ఆ స్తోత్రామృతపు జల్లులు సోకాయి. దంష్ట్రాకరాళ వదనంలో రేఖామాత్రపు చిరునవ్వు ఉదయించింది. ఆవిడ మరో అడుగు వేస్తూ, నువ్వెవరివి? ఈ సమయంలో నా వదనంలోకి శలభంలా వెళ్ళిపోవలసిన వాడివి. నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? నీ వాక్కు విని ఆగిపోతున్నాను, అడ్డుతొలకు అని లోపలే షడాధార పంకేరుహాంతర్విరాజత్ సుషుమ్నాం తరాలేతి తేజోల్లసంతీం సుధామండలం ద్రావయంతీం పిబంతీం సుధామూర్తిమీడే చిదానందరూపాం అంటూ అర్ధనిమీలితాలైన కన్నులతో భక్తి పారవస్యంతో భవానీ భుజంగ ప్రియాత స్తోత్రం చేశాడు. తామసభావంతో నిండిపోయిన ఆవిడ హృదయంలో ఒక సాత్విక తేజ కిరణం తటిల్లతలా తటాలున మెరిసింది. నా శక్తిపీఠ స్థానాన్ని ఎంత అద్భుతంగా చెప్పావు! నీవు వాగ్దేవతలకు మరో రూపమా? ఏమి పదలాలిత్యము, ఏమి కవిత్వము, ఏమి కంఠస్వరము, ఏమి భక్తి తత్పరత, ఏమి వర్ణన! సహస్రారమనే మహాపద్మంలో శివశక్తి రూపిణిగా పరాశక్తిగా ఉండే నా ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో చక్కగా వర్ణించావు. నా దారికి అడ్డుగా ఎందుకున్నావు? నేనీ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను, అడ్డు తొలకు అన్నది ఆ జగజ్జనని. ఆదిశంకరుడు సాష్టాంగ దండ ప్రణామం చేసి, అంబా శాంభవి చంద్రమౌళి రబలా అపర్ణ ఉమాపార్వతి కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయవ్వన శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రద చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి అంటూ శ్రీరాజరాజేశ్వరి అష్టకం సాగించాడు. ఆ శ్రీమాత ఆ స్తోత్రం విని చిరునవ్వు చిందించినప్పుడు ఆవిడ పళ్ళు తళుక్కుమని మెరిశాయి. సరస్వతీదేవి వీణా మధుర నాదాన్ని మించే సుస్వర సుమధురనాదంలో ఉన్న పలుకులు విన్న శ్రీ మహారాజ్ఞి, నీ స్తోత్రాలకు నీ భక్తికి మెచ్చాను. నీ నుంచి వచ్చిన స్తోత్రాలు నిత్య పారాయణం చేయగలిగిన వారు శ్రీచక్రార్చన చేసినంతటి ఫలం పొందుతారు. నీకు ఏ వరం కావాలో త్వరగా కోరుకో. నేను నా సంహార కార్యక్రమమును యథావిధిగా కొనసాగించాలి అన్నది కించిత్ అహం ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉన్న శ్రీమత్ సింహాసనేశ్వరి. అమ్మా, నాతో పాచికలాడతావా అని పసిపిల్లవాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. సరే, ఆడతాను కాని ఆటన్నాక పందెం ఉండాలి, నిబంధనలు ఉండాలి. పశుపతితో ఆడి గెలిచిన దాన్ని ఈ ఆట నాకెంత అని అహం ప్రదర్శిస్తూ తన నైపుణ్యాన్ని సుందరేశ్వరునికి కూడా తెలియజేయాలి అనుకుంది. అమ్మా, నేను ఓడిపోతే నీకు మొదట ఆహారం అవుతాను. నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి అన్నాడు ఆదిశంకరుడు. మౌనముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగం నుండి ఒక కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు. నీ స్తోత్రాలు విని నీపై వాత్సల్యం కలిగింది. నిన్ను సంహరించను. నేను ఓడిపోతే నీ మాట ప్రకారం సంహార కార్యక్రమం ఆపేస్తాను అంది. తల్లి, దివ్య మహిమలు గల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకు పడేలా ఆ పాచికలలో నీ మహత్యం నింపు. నేను ఆటలో అన్యాయమాడను. నాతో పాటు ఈ విశాల మండపంలో కూర్చోనవసరం లేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనం మీద కూర్చో అమ్మా అన్నాడు ఆదిశంకరుడు. వెనక్కి వెళ్ళి పీఠం మీద ఆసీనురాలైన మరుక్షణంలో
ఆవిడలో తామసభావం మాయమై నిర్మలత్వం వచ్చేసింది. అదే బాలశంకరుడి తొలి విజయం అనుకుని నవ్వుకున్నాడు సుందరీశ్వరుడు. చిన్నవాడివి కదా, నువ్వు ఆట మొదలుపెట్టు అంది అమ్మ. పరమేశ్వరుడితో తప్ప మరెవరితోనూ పాచికలాడని తల్లివి, నాతో ఆడడానికి అంగీకరించావు. నాకు ఈ రాత్రి, ఈ కాలం చాలా విలువైంది, మహత్తరమైంది. సాక్షాత్తు గురు రూపిణివైన నీతో లలితా సహస్రనామంలో నీ నామాలు పలుకుతూ ఆ నామాల్లో అక్షరాలను సంఖ్యాశాస్త్రంతో ముడివేస్తూ ఆడతాను అనేసరికి అమ్మవారికి ఆటలో ఆసక్తి వచ్చింది. విజయా విమలా వంద్యా వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి వహ్నిమండలవాసిని అంటూ అమ్మవారి నామాలు పలుకుతూ ఆట మొదలుపెట్టాడు ఆదిశంకరుడు. విజయ అని విజయం కోసం నన్ను స్మరించిన విజయం అంటే నేనే కదా అడిగింది అమ్మ. సృష్టి స్థితి లయలను అదుపు చేసేదానివి, నా విజయం నీదే కదా తల్లి, నీవు గుప్తయోగినివి అన్నాడు బాలశంకరుడు. గెలుపు ఓటములు ద్వంద్వాలు సర్వం ఒకటిగా చూడగల దివ్య అద్వైత స్థితికి చేరుకున్న నీవు కారణజన్ముడవు. నీ ప్రతి పలుకు ఒక కవిత్వమై, ప్రతి కవితా స్తోత్రమై, ప్రతి స్తోత్రం శృతి సమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక అని దీవించింది మీనాక్షిదేవి. వెంటనే మనోబుద్ధ్యహంకార చింతానినాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమభూమిః న తేజో న వాయుః చిదానందరూపః శివోహం శివోహం అంటూ నిర్వాణ షట్కం పాడేశాడు ఆదిశంకరుడు. అమ్మవారి పాదాల వద్ద ఉన్న పుష్పాలను తన పావులుగా, అమ్మవారి అలంకరణ సామగ్రిలోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగా సిద్ధమై ఆట మొదలయ్యింది. వరుసగా శ్లోకాలు చెబుతూ అమ్మను స్తుతిస్తూ ఆడే ఆట తెల్లవారే వరకు సాగింది. అప్పటికి తేరుకున్న మధుర మీనాక్షి, కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు, నేను ఓడిపోతే సంహారం ఆపేయాలి అనుకుని ఆట మీద దృష్టి కేంద్రీకరించింది. అమ్మవారి కుండలిని యోగనామాలు అయ్యి సహస్రనామ స్తోత్రంలో విశ్వసాక్షిని అంటూ పాచికలు కదుపుతున్నాడు శంకరుడు. విశ్వానికి సాక్షిని నేను, సాక్షివర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా అని బాలశంకరుడి ధ్యాస మళ్లించేందుకు ఆ నామానికి అర్థం అడిగింది మీనాక్షిదేవి. తల్లి, రెప్పపాటు లేనప్పుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినప్పుడు లయం చెయ్యడం రెండూ నీ ప్రక్రియలే కదమ్మా. సర్వ విశ్వానికి సాక్షినివైన నీవు ప్రాణులకు కాలం తీరినప్పుడు నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటు సాకుతో మోసుకుని సాక్షివర్జితవవుతావు. అలా చేయకపోతే నీ సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది కదా అన్నాడు. ఇతను విఘ్నేశ్వరుడు షణ్ముఖుడిలా ఏ జన్మలోనో నా బిడ్డ. సంహార కార్యక్రమం ఆపాడు. మధురంగా నా తత్వం నాకే చెప్తున్నాడు. కాని నమక చమకాలతో భక్తులు వస్తున్నారు, నా దృష్టి ఆటపై పెట్టాలి అనుకుంది అమ్మ. శ్రీ శివా శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ విద్యా బిందు మండలవాసిని అని నామాలు జపిస్తూ పావులు చకచకా కదుపుతున్న యోగిని చూసి అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వరగా పెద్ద పెద్ద పందాలు పడేలా పాచికలను వేసి, నాయనా, చివరి పందెం నాది, నా పావులన్నీ మధ్యగడిలోకొచ్చాయి, నేను గెలిచాను అంది. అమ్మా, ఆటపరంగా విజయం నీది, కానీ సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది. నవావరణలతో కూడిన శ్రీచక్ర రూపం ఇది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ అపార కరుణ చూస్తూ ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యంలో నీవే శ్రీచక్రరాజ నిలయ. 44 కోణాలు 9 ఆవరణలు ఉన్న శ్రీచక్రరాజ ప్రతిష్టలో నీ శక్తిపీఠాల్లో ప్రతిష్ఠితమైన యంత్రాల్లోని ఉగ్ర బీజాలు తొలగించి సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను అన్నాడు. దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు దృష్టి సారించింది. కోటి సూర్యప్రభలతో శ్రీచక్రం అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుషష్ఠి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలువై ఉంది.
అద్భుతంగా నన్ను శ్రీచక్రంలో బంధించాడు, కొలువు చేశాడు. గెలుపు ఈ యువయోగిదేనా అనుకుని సుందరేశ్వరుణ్ణి చూసి, స్వామి, ఏది కర్తవ్యం అని ఆర్తిగా పిలిచింది. వెంటనే, సుందరేశ, నా యుక్తిని నీవు సమర్థిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం అంటూ ఆదిశంకరాచార్య ఆయన హృదయంలో సౌందర్య లహరిగా, తాను కీర్తించిన రూపం తల్లిగాను, తాను కీర్తించిన శివానంద లహరిగా ఈశ్వరుని రూపం తండ్రిగానూ తలుచుకుని, క్షంతవ్యో మే పరాధః శివ 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 భో శ్రీ మహాదేవ శంభో అని తన అపరాధం ఉంటే క్షమించమని శివాపరాధ క్షమాపణ స్తోత్రం చేశాడు. అందాక మౌనంగా ఉన్న సుందరేశ్వరుడు కళ్ళు తెరిచాడు. సర్వదేవి దేవగణాలు ఆ స్వామి తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి. శివుడు చిరునవ్వు నవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తల విదిలించి రంకె వేశాడు. ఆలయ గంటలు అదే పనిగా మోగాయి. భక్త్యావేశంతో శ్రీమదాత్మనే గుణైక సింధవే నమః శివాయ, ధామలేశ ధూత కోకబంధవే నమః శివాయ అంటూ నక్షత్రమాలికా స్తోత్రంతో ఆదిశంకరుడు స్తోత్రం చేయసాగాడు. దేవి, నీ తామస స్వభావాన్ని, అహాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు. నీ తామస శక్తిని ఎవరూ జయించలేరు. ఈ ప్రాణికోటిని రక్షించేదెవరు? నేను ప్రయత్నం చేస్తే నా అర్ధశరీరాన్ని అవమానపరచడమే అవుతుందని సకల దేవతలు నేను సాక్షీభూతాలుగా ఉండిపోయాం. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూరితంగా సిద్ధం చేసిన ఇతను కారణజన్ముడు. ఏ మలిన మంటని బాల్యంలో సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టగా మారినవాడు ఈ బాలశంకరుడు వచ్చే సమయం కోసం వేచి ఉన్నాను. ఇతను నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు. కాలక్రమేణా మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రరూపం సంతరించుకునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసిక శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు. వారు చేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగిపోయింది. వారు భ్రష్టులై పతనమైపోయారు. కాని నీలో తామసిక రూపం స్థిరపడిపోయింది. లోక కళ్యాణం తప్ప మరోటి కోరని ఈ శంకరుడు నీలో ఈ తామసిక శక్తిని రూపుమాపి నీవు మాతృమూర్తిగా సర్వ ప్రాణికోటిని రక్షించాలని శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళలను ప్రతిష్ఠించాడు. శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది. నీవు ఆటలో గెలిచినా నైతికంగా గెలుపు నీది కాదు. ఈ శ్రీచక్రం సర్వగృహస్థులకు శ్రేయోదాయకమైంది. నిన్ను స్తుతిస్తూ చెప్పిన వాక్కులు దేవీ దేవతా స్తోత్రాలు, అష్టోత్తర శతనామ స్తోత్రాలు అవుతాయి అన్నాడు. అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి ఆలయానికి పరుగులు తీశాడు. అక్కడ శ్రీచక్రానికి కాస్త దూరంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించాడు. పరమేశ్వరుడు రాజుతో, ఆదిశంకరుడి శ్రీచక్ర ప్రతిష్ఠతో మీ ఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదని పాండ్యరాజుకి అభయమిచ్చాడు. ఆదిశంకరుడు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోకి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది. అందుకే ఆలయ ప్రాంగణంలో మోకరిల్లినప్పుడు ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటారు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించినా స్పర్శించినా న్యాయబద్ధమైన యోగ్యమైన అర్హతున్న వారికి సర్వ కోరికలు నెరవేర్తాయంటారు. ఇక మీనాక్షి ఆలయం ద్రవిడ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. ఆలయంలో పురాణాల్లోని దృశ్యాలను వర్ణించే వేలాది రంగురంగుల శిల్పాలతో అలంకరించబడిన ఎత్తైన గోపురాలు ఉంటాయి. అనేక శతాబ్దాలుగా ఆలయ సముదాయం భూకంపాలను, ప్రకృతి వైపరీత్యాలను భరించింది. మీనాక్షి తిరుకల్యాణం కాకుండా ఆలయంలో చిత్రై ఉత్సవం మీనాక్షి తిరుకల్యాణంతో ముగుస్తుంది. ఈ పండుగలో విస్తృతమైన ఊరేగింపులు, రథసవారీలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
దుర్గాదేవి నవరాత్రులు చాలా వైభోగంగా జరుపుకుంటారు. తెప్పోత్సవం అని కూడా పిలువబడే ఫ్లోట్ ఫెస్టివల్ జనవరి నుండి ఫిబ్రవరిలో జరుపుకుంటారు. ఈ పండగల్లో తమిళనాడు సాంస్కృతిక వారసత్వం ఉట్టపడేలా సంగీత నృత్య ప్రదర్శనలు ఉంటాయి. దేవాలయంలోని 1000 స్తంభాల మందిరం శిల్పకళల్లో ఒక అద్భుతం. నటరాజ విగ్రహం ఒక ముఖ్యమైన ఆకర్షణ. ఇది శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మరి అవండి ఆలయ విశేషాలు. ఈసారి మధురైకి వెళ్తే ఈ విశేషాలన్నీ గుర్తు చేసుకోండి. మళ్ళీ వచ్చే వారం మరో ఆలయ విశేషాలు చెప్పుకుందాం. సరేనా? ఓం శ్రీ మాత్రే నమః.